హలో ఫ్రెండ్స్, నమస్కారం. నేను ఇప్పుడు అంబర్నాథ్ ఆలయం బయట ఉన్నాను. ఇక్కడ మట్టితో చేసిన హస్తకళలు ఉన్నాయండి. అవి సందర్శించుకుంటున్నాను. చాలా అందంగా ఉన్నాయి. ఇది అంబర్నాథ్ ఆలయం అండి. అంబర్నాథ్ ఆలయం బయట ప్రదేశము. ఇక్కడ రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకటి ఆలయంలోనికి ప్రవేశించటానికి, మరొకటి బయటికి రావటానికి. ఇది ఆలయంలోనికి ప్రవేశ ద్వారం అండి. ఎడమ వైపున చెప్పల స్టాండ్ ఇది ఆలయంలోని ప్రదేశం. ఇది దర్శనానికి క్యూ లైన్ అండి. పూజారి వారు హారతిస్తున్నారు. దర్శనానికి క్యూ లైన్ ఇది ప్రసాదం పెడుతున్నారండి వీరు వృద్ధులకు. ప్రసాదం అయితే అందరికీ ఇస్తున్నారండి, వృద్ధులకనే కాదు. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి, అంబర్నాథ్ ఆలయము. ఈ అంబర్నాథ్ ఆలయం మహారాష్ట్రలో ఉందండి. ముంబై నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంబర్నాథ్ ఆలయం. కళ్యాణ్ నుండి కేవలం 10-15 కిలోమీటర్ల దూరంలో ఉందండి అంబర్నాథ్ ఆలయం. ఆలయం యొక్క వెనుక భాగం ఇది. చాలా పురాతనమైన ఆలయం అండి ఇది. మొక్క ఏపుగా ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండి కాదండి, నాణ్యమైన మట్టి. ఇది ఆలయంలోని కోనేరండి. ఇందులో మొత్తం తాబేళ్ళే ఉన్నాయండి. ఇది ఆలయంలోనికి ప్రవేశ ద్వారం అండి. దర్శనానికి వెళ్ళే దారి ఇది, దర్శన ద్వారము. ఎడమ వైపున ఎగ్జిట్ అండి, దర్శనం తర్వాత బయటికి రావడానికి. మొక్క ఏపుగా ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండి కాదండి, నాణ్యమైన మట్టి. అలాగే మనిషి ఉన్నతముగా ఎదగడానికి కావలసినది సంపాదన కాదు, సంస్కారం. మరో మంచి వీడియోతో మరోసారి కలుసుకుందామండి. నమస్కారం. జై హింద్.